హాయ్ గైస్, ఈరోజు మన టీమిండియా రెండవ టెస్ట్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఈ 5 తప్పులు చేయకూడదు. లాస్ట్ జరిగిన ఫస్ట్ టెస్ట్లో మెయిన్ కారణం 5 క్యాచ్లు లేదా 6 క్యాచ్లేమో తప్పించారు. ఆ 5-6 క్యాచ్లు అలాంటి క్యాచ్లు ఒక్క క్యాచ్ కూడా మిస్ చేయకూడదు రెండవ టెస్ట్లో. అలాగైతే టీమిండియా గెలుస్తుంది. అలాగే నెక్స్ట్ బ్యాటింగ్ ఓపెనర్స్ 1 రన్ 2 రన్ వరకు బాగానే ఆడుతున్నారు. వాళ్ళ తర్వాత బౌలర్స్ లోడర్లు ఎవరు ఆడుకోకపోతున్నారు. అందువల్ల ఇప్పుడు బౌలర్స్ అంటే బౌలింగ్కే పరిమితం కాకూడదు. కనీసం ఒక 5-10 పరుగులు చేసినా ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు మన టీమిండియాలో 4-5 బౌలర్స్ ఉంటారు. దాదాపు 5 రన్లు చేసినా కానీ 56 రన్స్ చేస్తాయి. 1-2గా అవుట్ అయితే మన భారీ స్కోరు చేయలేము. అందుకే లాస్ట్లో బౌలర్స్ కూడా ఎంతో కొంత సపోర్ట్. నెక్స్ట్ పాయింట్ బౌలింగ్ విషయానికి వస్తే అసలు బుమ్రా తప్ప ఎవరు సరిగ్గా రాణించలేకపోయారు. ఏకంగా బుమ్రా కూడా లాస్ట్ ఇన్నింగ్స్లో ఏమి వికెట్ తీయలేకపోయాడు. అందువల్ల బౌలింగ్ కూడా బుమ్రాకి సపోర్ట్ చేయాలి. బుమ్రాకి సపోర్ట్ చేస్తే టీమిండియా గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ రివ్యూ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఉండేది 3 రివ్యూ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోకుంటే కష్టం అనమాట. ఇప్పుడు లాస్ట్ జరిగిన ఫస్ట్ వన్డేలో రివ్యూ తీసుకున్నారు. రివ్యూ తీసుకునేటివన్నీ నాట్ అవుటే. అందువల్ల రివ్యూస్ అన్నీ లాస్ అయినారు. ఒకవేళ నిజంగా అవుట్ నేటివ్గా రివ్యూ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఖచ్చితంగా రివ్యూ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. కారణాలు సరి చేసుకుంటే మన టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.